హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను క్యారెట్తో గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించి ఒక డేక్షా పెట్టాలి. డేక్షా వేడెక్కాక ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 3 స్పూన్ల ఆయిల్ వేసాక ఆయిల్ మంచిగా కాగాక మనము మొదటిగా క్యారెట్ ముక్కలు వేసానండి. క్యారెట్ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి క్యారెట్ ముక్కలు వేసాను. అలాగే పచ్చిమిర్చి ఒక 4 మంచిగా కడిగి కట్ చేసి వేసేయాలండి. తాలింపులో పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి వేసి మూత పెట్టాను. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనము ఒక ఉల్లిపాయ మంచిగా కట్ చేసి పెట్టాలండి. ఆ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసేయాలి ఇందులో. అలాగే 2 ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి తుంపి వేసేయాలండి. ఈ విధంగా వేసి తాలింపంతా మంచిగా కలపాలండి. తాలింపంతా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనము కరివేపాకు మంచిగా కడిగి వేసేయాలండి. ఉప్మాకి కరివేపాకు ఉంటే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. ఈ విధంగా తాలింపంతా మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడు టమాటా ముక్కలండి, ఒక 2 టమాటా ముక్కలు కట్ చేసి ఇలా పెద్దగా కట్ చేసి తాలింపులో వేయాలండి. ఈ విధంగా వేసాక మూత పెట్టాలండి. మూత పెట్టడం వలన టమాటా ముక్కలు మంచిగా మగ్గుతాయి, తాలింపంతా మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా ఎంత చక్కగా మగ్గాయో టమాటా ముక్కలు కూడా. అప్పుడు గంటెతోటి ఇలా మంచిగా మెత్తగా చేయాలి టమాటా ముక్కల్ని. ఈ విధంగా తాలింపంతా మంచిగా అయింది చూడండి. ఇప్పుడు తాలింపు గింజలండి, తాలింపు గింజలు కూడా వేసేయాలి. ఈ తాలింపు అంతా ఇప్పుడు మంచిగా కలపాలండి. చూడండి, ఈ విధంగా తాలింపు అంతా మంచిగా కలపాలి. ఉప్మా కోసం తాలింపు రెడీ అయిందండి. ఇప్పుడు మనము ఈ విధంగా మంచిగా కలపాలండి. ఇప్పుడు ఈ తాలింపులో వాటర్ పోయాలండి. 1 గ్లాసు ఉప్మా రవ్వకి నేను 3 గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. గోధుమ రవ్వ ఉప్మా కాబట్టి వాటర్ ఎక్కువగా ఉంటేనే మంచిగా ఉడుకుతుందండి. ఈ విధంగా పోసాక సాల్ట్ వేయాలండి. తగినంత సాల్ట్ ఈ వాటర్లో వేసేయాలి. అంతే అండి. ఇప్పుడు ఇదంతా చక్కగా మరగాలండి. ఇదంతా మంచిగా మరగాలి. ఈ వాటర్ అంతా చూడండి మంచిగా ఇలా మరుగుతుంది. ఇప్పుడు మనము కొత్తిమీర ఈ వాటర్లో వేసేయాలండి. ఈ వాటర్లో వేయడం వల్ల మంచిగా ఫ్లేవర్ అంతా మంచిగా పడుతుంది. వాటర్ తెరలాక మనము ఉప్మా రవ్వ కూడా వేసేయాలి. ఉప్మా రవ్వ వేసి మంచిగా కలపాలండి. ఈ విధంగా కలిపాక చూడండి మంచిగా ఉడుకుతుంది కదా. ఇదంతా మంచిగా దగ్గరగా అవుతుంది చూడండి, చక్కగా దగ్గరకు అవుతుంది ఉప్మా అంతా. అంతే అండి, ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వాటర్ ఎక్కువగా పోయడం వలన ఉప్మా మంచిగా మెత్తగా ఉడుకుతుందండి, లేకపోతే రవ్వ రవ్వగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక 3 మినిట్స్ సిమ్లో పెడితే ఉప్మా రెడీ అయిపోతుందండి. ఈ ఉప్మాకి మంచిగా మగ్గాలండి, మగ్గితేనే బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఉందో, చక్కగా మెత్తగా మంచిగా ఉడుకుతుందండి. ఈ విధంగా మగ్గడం వలన ఇంకా బాగుంటుంది. అంతే అండి, క్యారెట్ ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మంచిగా క్యారెట్ గోధుమ రవ్వ ఉప్మా ఎవరికైనా మంచిదండి, హెల్త్ పరంగా చాలా మంచిదండి. చూడండి లుక్ ఎంత మంచిగా కనపడుతుందో. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి. ఇందులో కొంచెం నెయ్యి, కొంచెం షుగర్ వేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.